ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీకు రెజనేట్ అవుతుంది, ఎంత పర్సెంట్ మీతో కనెక్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు రిలేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, దేని రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, లేకపోతే రిలేషన్ విషయంలో కానీ, లేకపోతే దేని రిలేటెడ్గా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అన్నా సరే, హెల్త్ వైజ్ కానీ, బిజినెస్ కానీ, కెరియర్ గురించి కానీ, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీకు గైడెన్స్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి, మన ఛానల్ని 25K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 25K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నాకు సపోర్ట్ చేస్తూ పాజిటివ్ రీడింగ్స్ వచ్చినా, నెగటివ్ రీడింగ్స్ వచ్చినా, సో నాకు సపోర్ట్ చేస్తూ ఈ జర్నీలో నాతో ట్రావెల్ అయిన ప్రతి ఒక్క వ్యూవర్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా 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 థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇక్కడి వరకు వచ్చింది అండ్ మీ అందరి సపోర్ట్ ఇంకా ముందు ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా మీరు గుర్తు చేసుకోండి. సో రీడింగ్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ అందే దాన్ని బట్టి వస్తుందన్నమాట రీడింగ్ అనేది. మీ ముందే నేను కార్డ్ షఫల్ చేస్తున్నా, మీ ముందే పిక్ చేస్తున్నా. నాకు అసలు ఫేక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తాను. అది ఎవరి ఎనర్జీనో, ఎవరి పర్సన్ ఎనర్జీనో, ఎవరికి సంబంధించిన ఎనర్జీనో నాకు తెలీదు. నాలో ఉండే జెన్యూనిటీ, నేను ఇచ్చే రీడింగ్లో ఉండే అది నచ్చే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I know I messed up everything. I want you.
ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. I don't react when people mention you. I can't stop thinking about you. You don't know how hard it was to let you go. I couldn't let you get close to me. I love you unconditionally. సో చూడండి, I know I was a distraction from your pain. సో ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో తనకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదో ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటంటే, మేబీ ఈ పర్సనే తనకి తానే మీకు తనకి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను అనే ఫీలింగ్లో ఉంది. ఎక్కడో తన మనసులో ఎక్కడో తనకి ఇన్నర్ ఫీలింగ్ అయితే, నా వల్లే ఇదంతా ఇంత డిస్టర్బ్ అయింది, మన రిలేషన్ ఇంత డిస్టర్బ్ అయింది, మన ఇద్దరి మధ్య ఇంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మన ఇద్దరి మధ్య దూరాలు పెరగడానికి కూడా నాదే రీజన్ అనే ఫీలింగ్లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. సో చూడండి, మేబీ ఆ పర్సన్ ఎక్కడో సిచ్యువేషన్లో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారండి. సో ఎక్కడో ఈ పర్సన్ని ఎవరో సంథింగ్ కట్టేయడం కానీ, ఎక్కడో ఆలోచనల్లో భయం వల్ల కానీ, సో మేబీ ఈ పర్సన్ సమ్హౌ వేరే సిచ్యువేషన్స్లో ఆల్రెడీ ఉండుండొచ్చు. ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ బౌండ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే సమ్హౌ వేరే అదర్ రిలేషన్లో ఈ పర్సన్ స్టక్ అయి ఉండొచ్చు. సో ఎక్కడో ఈ పర్సన్ స్టక్ అయ్యారు. తనకి తెలుసు తన ఈ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోకపోవడం వల్లే, తన భయాల వల్లే, తన నెగిటివ్ థింకింగ్ వల్లే ఇదంతా మెస్ చేసుకున్నారు. మీతో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని భయాల వల్ల, కొంత ధైర్యం చేయకపోవడం వల్ల, మీ ఇద్దరి మధ్య దూరాలకి పెరగడానికి, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి, సో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి, సో ఇదంతా రీజన్ వచ్చేసి తనే అనేది తనకి తెలుసు. అనవసరంగా ఏదో ఆలోచించేసి ఇంకేదో అయిపోతుందని భయపడిపోయి, ఎక్కడ అందరికీ తెలుస్తుందేమో, సొసైటీలో తన పరువు పోతుందేమో, తన ఫ్యామిలీకి తన గురించి తెలుస్తుందేమో, సో తనని ఎక్కడ బయటికి స్కూల్కి లేకపోతే కాలేజ్కో పంపించరు, సో ఏదో జరిగిపోతుంది అని, ఇక్కడ ఏమీ జరగట్లేదు కానీ ఏదో జరిగిపోతుందన్న భయంతో ఈ పర్సన్ ఏంటంటే మొత్తం మెస్ చేసేసారు, గజిబిజి చేసేసారు. ప్రాక్టికల్లో అలాంటిది ఏం జరగట్లేదు, కానీ వీళ్ళ మైండ్ వీళ్ళని అంత మ్యానిపులేట్ చేస్తుంది, వీళ్ళ మైండ్ వీళ్ళని అంత డిస్టర్బ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ మెస్ చేసేసుకున్నారు. అంటే రిలేషన్ని గజిబిజి చేశారా, లేకపోతే స్టక్ చేశారా, బ్రేక్ చేశారా, ఏదో చేశారు, కానీ అది వాళ్ళ భయం వల్ల ఇదంతా ఈ పర్సన్ చేశారు. నా భయంతోనే నేను దూరం చేసుకున్నాను, నేను దూరం అయిపోయాను, మెస్ చేశాను, ధైర్యం చేసుంటే బాగుండేది, ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ భయపడిపోయి ఉన్నదాన్ని కూడా కోల్పోయాను అనే ఫీలింగ్లో, ఉన్నది కూడా పాడు చేసుకున్నాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. ఉన్న రిలేషన్ని కూడా దూరం చేసుకున్నాను, నాకంటూ నన్ను అర్థం చేసుకునే వాళ్ళని దూరం చేసుకున్నాను, ఏదేదో ఊహించేసుకొని దేనికో భయపడి. మేబీ ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదు అంటే సమ్హౌ ఈ పర్సన్ పేరెంట్స్కి ఈ పర్సన్ భయపడి సరెండర్ అయిపోయారు. సో ఈ రిలేషన్ని ఏదో ఒకటి కావాలని వాంటెడ్లీ ఈ పర్సన్ గొడవ చేసేసుకొని దూరం చేసుకున్నారు. నా వల్లే ఇదంతా జరిగింది అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఈ పర్సన్కి మీరు కావాలి అనేది ఉంది. ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి అనే ఫీలింగ్ ఉంది ఈ పర్సన్కి. హిడెన్గా ఎక్కడో అంతా డిస్టర్బ్ చేసుకొని దూరం చేసుకున్నారు, కానీ మిమ్మల్ని అయితే ఈ పర్సన్ మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, మీకోసం కానీ, లేకపోతే మీ మెసేజ్ కోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ, మీ ప్యాషన్ కోసం కానీ, సో మీరు దాన్ని చేస్తారు అని కానీ, నాకు నువ్వు కావాలి అని మీరు అడగాలని ఈ పర్సన్ చూస్తున్నారు. మీరు తన కోసం వెయిట్ చేస్తారా లేదా?
అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తన కోసం వెయిట్ చేస్తారా? నాకు నువ్వు కావాలని మీరొస్తారా? రారా? లేకపోతే మీ లైఫ్‌లో మీ ఫ్యూచర్ చూసుకుంటారా? మీ ఇంట్రెస్ట్‌ల మీద, మీ గోల్ మీద, మీ ప్యాషన్స్ మీద, మీరు అనుకున్న దాని మీద, మీరు అనుకున్నది సాధించడానికి, మీ టార్గెట్స్‌ని అచీవ్ చేయడానికి మీరు వెళ్తారా? తన కోసం తను కావాలని వస్తారా? అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని దూరం నుంచి ఈ పర్సన్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ పర్సన్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. ఎంత ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరకు రావాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మిమ్మల్ని మీట్ అవ్వాలని కానీ ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. సో, మీరేమన్నా నాకు నువ్వు కావాలి అని స్టెప్ తీసుకుంటారా? సో, మీ మనసులో ఏముంది? తను ఇంత నెగటివిటీ చేసిన తర్వాత కూడా మీరు తన కోసం మీరు ఎదురు చూస్తున్నారా? లేదా? మీకు తను కావాలని ఉందా? లేదా? ఉంటే కావాలని ఉంది అని మీరు వస్తారా? రారా? అని ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. సో, మేబీ ఈ ఎనర్జీ మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు. ఈ ఎనర్జీ మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఏ ఎనర్జీస్ అయినా ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. మొత్తం కూడా కనెక్ట్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నాకు కనెక్ట్ అయిన ఎనర్జీ మాత్రమే నేను ఇక్కడ రీడ్ చేయగలుగుతాను. సో, ఫుల్ ఎనర్జీ. సో, తన కోసం ఎదురు చూడలేక నాకు నువ్వు కావాలి. నీతో నేను న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. ఎవరేమన్నా పర్లేదు. నాకు నువ్వు కావాలని మీరు వస్తారేమో, మీరు అప్రోచ్ అవుతారేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, సొసైటీ ఏమైనా అనుకోని, వాళ్ళేమైనా అనుకోని, వీళ్ళేమైనా అనుకోని, నాకు నువ్వు ఉండడం ఇంపార్టెంట్. నాకు నువ్వు కావాలి అని మీరు తన కోసం వస్తారని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్స్ కోసం. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో, తను మీకు అబద్ధాలు చెప్పినందుకు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను అని ఈ పర్సన్ నన్ను బాగా చూసుకోవడానికి అందరూ ఉన్నారు. లేకపోతే నా వైఫ్ ఉన్నారు. లేకపోతే నా పేరెంట్స్ ఉన్నారు. లేకపోతే నా హస్బెండ్ ఉన్నారు. లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో, నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ఇట్లా నేను హ్యాపీగా ఉన్నానని మీకు చెప్పినందుకు ఈ పర్సన్ రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మీ ముందు తను హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ రియాలిటీలో అయితే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. కానీ మీరు బాధపడకూడదు అని చెప్పి ఈ పర్సన్ మీరు లేకపోయినా కూడా, లేకపోతే మీరు దూరంగా ఉన్నా కూడా హ్యాపీనెస్, ఈగో అనేది బయటికి ఈ పర్సన్ నటిస్తున్నారు. కానీ హిడెన్‌గా చూసుకుంటే కనుక ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు అబద్ధం చెప్పినందుకు. నేను హ్యాపీగా ఉన్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు అని మీకు అబద్ధం చెప్పినందుకు ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఒరిజినల్‌గా అయితే ఆ పర్సన్ హ్యాపీగా లేరు. ఒరిజినల్‌గా అయితే ఆ పర్సన్ సంతోషంగా లేరు. కానీ మీ ముందు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఎందుకు అంటే బాధని చెప్పుకోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదు. బాధని చెప్పుకోవడం ఇష్టం లేక మీ ముందు మీరు బాధపడకూడదు అని తను హ్యాపీగా ఉన్నట్టు ఇక్కడ మీ పర్సన్ మీ ముందు చెప్తున్నారు. తను హ్యాపీగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు అంతే. కానీ రియాలిటీలో అయితే తను హ్యాపీగా లేరు. సో, ఇక్కడ చూడండి 4 ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ మీరు మ్యారీడ్ అయినా అయి ఉండాలి. లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల మీ ఇద్దరు సెపరేట్ మ్యారేజెస్ చేసుకొనైనా ఉండాలి. సో, అలాంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేకపోతే మ్యారేజ్ వరకు వచ్చేసి ఇద్దరు సెపరేట్ అయినా అయిపోయి ఉండాలి. సో, ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ మీకు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పినందుకు ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. సో, మీరు దూరం నుంచి చూస్తున్నట్టుగా ఆ పర్సన్ లైఫ్ అయితే లేదు. సో, నువ్వు చూస్తున్నంత హ్యాపీగా అయితే నా లైఫ్ లేదు.
అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. బికాజ్ 6 ఆఫ్ వాండ్స్, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మ్యారేజ్ చేసుకున్నాను, నేనేమి సంతోషంగా లేను. బయటికి చూపిస్తుంది వేరు ఈ పర్సన్, లోపల ఈ పర్సన్ ఉన్నది వేరు. సో మేబీ మీ పర్సన్ బయటకి ఈగో చూపిస్తున్నారు, హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు, లైఫ్లో అన్నీ అచీవ్ చేసినట్టు, సక్సెస్ఫుల్గా ఉన్నట్టు ఇలా చూపించుకుంటున్నారు. కానీ లోపల అది లేదు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. చూడ్డానికి ఉన్నంత హ్యాపీనెస్ నా లైఫ్లో లేదు, నువ్వు చూస్తున్నంత హ్యాపీనెస్ నా లైఫ్లో లేదు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. సో సక్సెస్ ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు కానీ సక్సెస్ ఏమీ లేదు ఈ పర్సన్ లైఫ్లో. మేబీ కెరియర్ పరంగా ఏమైనా లాస్లో ఉండొచ్చు, జాబ్ పరంగా ఏదైనా లాస్లో ఉండొచ్చు. సో మ్యారేజ్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా లేకపోతూ ఉండొచ్చు. లైఫ్లో సక్సెస్ లేకపోతూ ఉండొచ్చు. కానీ బయటికి ఈ పర్సన్ అదేమీ చెప్పట్లేదు. రీజన్ అది. కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, మనసు వెళ్ళట్లేదు. ఎంత ట్రై చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ అనేది రావట్లేదు, జాబ్ అనేది రావట్లేదు. ఎవరు ఈ పర్సన్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఎంత చేసినా కూడా ఈ పర్సన్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఏదో ఒక దానికి సో అందరూ తన్నే బ్లేమ్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. సో మీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ పర్సన్ ఎందుకు మాట్లాడలేకపోయాను, ఎందుకు మీ వైపు స్టాండ్ తీసుకోలేకపోయాను అని ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు. నీ గురించి మాట్లాడినప్పుడు నేను నీకు దూరంగా వెళ్ళిపోయానే కానీ నీ వైపు నేను స్టాండ్ తీసుకోలేదు. నా సేఫ్టీ నేను చూసుకున్నాను, నా సేఫ్టీ నేను చూసుకున్నాను, నా స్వార్థం చూసుకున్నాను. నీ గురించి మాట్లాడినప్పుడు అది తప్పు, తను మంచివాళ్ళే, ఆ పర్సన్ మీరు మంచివాళ్ళే అనేది తను ఎందుకు మాట్లాడలేకపోయాను. తన ఈగో వల్లే, తన యాటిట్యూడ్ వల్లే ఒకవేళ మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడినా, ఎవరైనా ఏమైనా చేసినా, ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా ఈ పర్సన్ తిరిగి వాళ్ళని ఏమీ అనలేకపోయారు. బికాస్ ఆఫ్ ఈగో కావచ్చు, ఆ టైంలో ఎలా రియాక్ట్ అయితే మళ్ళీ సిచ్యువేషన్ ఎలా అవుతుందో అన్న భయం కావచ్చు. సో నీ గురించి మాట్లాడినప్పుడు నేను ఎవ్వరికీ ఏమీ ఆపలేకపోయాను, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానే కానీ నీ వైపు స్టాండ్ తీసుకొని నేను నీకు సపోర్ట్గా మాట్లాడలేకపోయాను, నిలబడలేకపోయాను. కోపంతో ఈ పర్సన్ వెళ్ళిపోయారు. అంటే నిలబడి ఫైట్ చేయలేదు, అది వాళ్ళ బాధ. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. 24/7 ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు మెసేజ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే సెకండ్ ఛాన్స్ మీతో తీసుకుంటే బాగుండేది, అసలు మిమ్మల్ని లూజ్ చేసుకోకుండా ఉంటే బాగుండేది. మనీ 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 అనుకుంటూ మనీ వెనకాల, లేకపోతే సొసైటీ వెనకాల, లేకపోతే కెరియర్ వెనకాల ఈ పర్సన్ వెళ్ళకుండా, ప్రాక్టికాలిటీ వెళ్ళకుండా ఎమోషనల్గా ఉండుంటే బాగుండేది అని ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఐ డోంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి ఆలోచించకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. బికాస్ వీళ్ళకి మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది, మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది, అండ్ తన తప్పుల్ని సరిచేసుకోవాలని ఉంది. ఇంకొక ఛాన్స్ ఇస్తే తను మీ విషయంలో ఏ మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని ఈ పర్సన్ సరి చేసుకుంటాను అనే ఫీలింగ్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. ఎందుకంటే మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ 24/7 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకు నేను మిస్ చేసుకున్నాను,
వచ్చిన అదృష్టాన్ని, వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు లూజ్ చేసుకున్నాను? ఏ ఆహ్, ఇంక నేనిక్కడ మాట్లాడకూడదు. ఏముంది నా తలపైన? ఎందుకు నేను లూజ్ చేసుకున్నాను? ఇప్పుడు లూజ్ చేసుకున్న తర్వాత, వదులుకున్న తర్వాత అనిపిస్తుంది, మీ గురించి ఈ పర్సన్ ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అప్రోచ్ అవ్వాలి అంటే అవ్వలేకపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రేమ చూపించడానికి. మీరు తనకి గాడ్ ఇచ్చిన వరంలాగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తనలాంటి మెంటాలిటీకి మీరు తనకి దొరకడం అది తన అదృష్టంగా, లక్కీగా దేవుడు మిమ్మల్ని పంపిస్తే అది తను లూజ్ చేసుకున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇది అవ్వదు, ఇది అవుతుంది. ఇది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇది అవ్వదు. ఎందుకంటే క్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. లేకపోతే కమ్యూనిటీ డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్యాప్ ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఆలోచించి ఇది అవ్వదు అని చెప్పి వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఏమైంది? అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో నేనొక్కదాన్నే ఉన్నానా? లేకపోతే నేనొక్కళ్ళే ఉన్నారా అలాంటి చేసుకునేవాళ్ళు? తొందరపడ్డానా? యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. సో, నీకు తెలీదు నేను నిన్ను వదిలేసుకోవడం నాకెంత కష్టమో అని చెప్తున్నారు. నిన్ను వదులుకోవడం నాకెంత కష్టమో నీకు తెలీదు. నిన్ను వదిలేసి ఉండడం నాకెంత కష్టమో నీకు తెలీదు. అంత ఈజీనా? 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. తన లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. నీకు తెలీదు నిన్ను వదులుకోవడం నాకెంత కష్టమో, నాకెంత ఇబ్బంది ఉంటుందో, నాకెంత బాధ ఉంటుందో. మీ లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే తన లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. ఎవరైనా రావచ్చు. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. కానీ నిన్ను వదులుకోవడం నాకెంత కష్టంగా ఉంటుందో, నిన్ను వదిలేసి ఉండడం నాకెంత కష్టంగా ఉంటుందో, నీకు దూరంగా ఉండడం నాకెంత కష్టంగా ఉంటుందో అది నీకు తెలీదు అని ఈ పర్సన్ చెప్తున్నారు. నిన్ను వదిలేసి ఉండడం, లేకపోతే నీకు దూరంగా ఉండడం అది నాకు పెద్ద నరకం అని ఈ పర్సన్ చెప్తున్నారు. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకు తనని దగ్గర అవ్వనీయలేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, తనేంటంటే మీకు కొంతవరకు బౌండరీస్‌లో పెట్టారు. సో, అంత క్లోజ్‌గా మిమ్మల్ని మూవ్ అవ్వనివ్వలేదు అనేది ఇక్కడ తన హిడెన్ ఫీలింగ్ అనమాట. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. తనకి దగ్గర అవ్వనీయలేదు ఈ పర్సన్. ఎందుకంటే ఒకవేళ దగ్గర అయితే గనక మీ ఇద్దరి మధ్య మళ్ళీ డిస్టెన్స్ వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. హిడెన్ ఫీలింగ్. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో, తనకి దగ్గర అవ్వనీయలేదు. బికాస్ మీ ఇద్దరి మధ్య చెప్తున్నాను కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ తనకి ఎందుకు దగ్గర అవ్వనివ్వలేదు అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఎప్పటికీ ఉంటుందేమో. సో, ఒకవేళ ఇద్దరూ గనక ఈ డిస్టెన్స్ భరించలేకపోతే అనే థాట్ వచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని దగ్గర అవ్వనివ్వలేదు. తనకి దగ్గర అవ్వనీయలేదు. సో, మీ ఇద్దరు వేరే వేరే సిటీస్‌లో ఉండొచ్చు, వేరే వేరే కంట్రీస్‌లో ఉండొచ్చు, వేరే వేరే విలేజెస్‌లో ఉండొచ్చు. కానీ మీకెప్పుడు ఈ పర్సన్ క్లోజ్ అవ్వనివ్వలేదు. ఈవెన్ ఒకే హౌస్‌లో ఉన్నా, ఒకే వర్క్ ప్లేస్‌లో మీ ఇద్దరు జాబ్ చేసినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దగ్గర అవ్వనీయలేదు. ఎందుకు అంటే మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ రిలేషన్ నిలబడుతుందో లేదో, ఉంటుందో ఉండదో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది.
అది ఆ పర్సన్‌కి తెలుసు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. సో, ఏదో ఒక రీజన్ వల్ల ఈవెన్ కెరియర్ వల్ల కానీ, ఈవెన్ దేనివల్లైనా సరే ఒకవేళ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే అది ఆ పర్సన్ తట్టుకోలేరేమో. మీరు ఆ తర్వాత తట్టుకోలేరేమో. సో, దాని ముందే ఈ పర్సన్ గెస్ చేసి మిమ్మల్ని దగ్గర అవ్వనివ్వలేదు ఈ పర్సన్. ఎంతసేపటికి ఈ పర్సన్ మీకు దూరంలో ఉండి మాట్లాడారు, దూరం పెట్టారు. అంత కనెక్ట్ అవ్వనివ్వలేదు ఈ పర్సన్. బికాజ్ ఈ పర్సన్‌కి తెలుసు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వస్తుంది ముందే అని. అందుకే దగ్గర అవ్వనివ్వలేదు. టూ ఆఫ్ వాండ్స్ బికాజ్ ఇక్కడ పర్సన్ లైఫ్‌లో కానీ, మీ లైఫ్‌లో కానీ ఏదో 2 ఆప్షన్స్ ఉండొచ్చు. 2 ఆప్షన్స్ వల్ల ఈ పర్సన్ ఓకే. ఇది అవుతుందో లేదో అన్న భయంతో తనకి క్లోజ్ ఎప్పుడు అవ్వనివ్వలేదు. తన వరకు బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ. బట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది. చాలా ఇంట్రెస్ట్ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మీరంటే ప్రేమ ఉంది. మీకోసం ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. అట్ ప్రెజెంట్ కూడా హిడెన్‌గా కూడా మీరంటే ప్రేమ ఉంది. కానీ ఆ పర్సన్ అది బయట పడట్లేదు. బయటకి చెప్పాలి అనుకోవట్లేదు. మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఎఫెక్షన్ ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. నో, నో ఇది కరెక్ట్ టైం కాదు. ఇది కరెక్ట్ కాదు. మీరంటే అన్‌కండిషనల్ లవ్ ఉన్నా, మీరంటే ప్యాషన్ ఉన్నా అది ఈ పర్సన్ మీకు చూపించట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్‌కి కంట్రోలింగ్ కెపాసిటీ చాలా ఉంది. అంత ఈజీగా ఈ పర్సన్ బయటపడరు. అంత ఈజీగా ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వరు. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో, తను ఏదైనా పెయిన్‌లో ఉన్నప్పుడు, మీరేదైనా పెయిన్‌లో ఉన్నప్పుడు తనతో మాట్లాడితే ఆ పెయిన్ నుంచి మీరు బయటికొచ్చేస్తారు. ఆ బాధ నుంచి మీరు బయటికొస్తారు. తనతో మాట్లాడితే చాలు మీ బాధ మొత్తం మాయమైపోతుంది. మీరు కొంచెం రిలీఫ్ అవుతారు అనేది తనకి తెలుసు. బికాజ్ ఇక్కడ చూడండి టెంపరెన్స్, హీలింగ్ ఎనర్జీస్ ఉంది. తన దగ్గర హీలింగ్ ఉంది కాబట్టే మీరు ఆ పర్సన్‌ని వదలలేకపోతున్నారు. మీరు ఎలాంటి కోపంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి ప్రేమలో ఉన్నా మిమ్మల్ని ఈ పర్సన్ కూల్ చేయగలరు. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. మీ లైఫ్‌లో ఎన్నైనా ప్రాబ్లమ్స్‌లో ఉండొచ్చు. ఎంతైనా పెయిన్‌లో ఉండొచ్చు. మీ సిట్యుయేషన్స్ వల్ల, మీ చుట్టూతా ఉన్న వాళ్ళ వల్ల, మీ సర్కమ్‌స్టాన్సెస్‌లో మీరు పెయిన్ పడుతూ ఉండొచ్చు. తనతో మాట్లాడితే తను మిమ్మల్ని కూల్ చేస్తేనో, హ్యాపీ చేస్తేనో మీరు ఆ పెయిన్ నుంచి బయటకొస్తారు. మీలో ఈ పేషెన్సీ లెవెల్ తీసుకొచ్చింది కూడా మీ పర్సనే. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు కొంచెం షార్ట్ టెంపర్ కానీ, తొందర ఎక్కువ కానీ ఏదన్నా ఉండొచ్చు. కానీ మీలో పేషెన్స్ లెవెల్ ఈ పర్సన్ వచ్చిన తర్వాతే వచ్చింది. అండ్ మీలో ఈ పేషెన్స్ కూడా ఈ పర్సనే తీసుకొచ్చారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.